మీ అందరి ముందుకు అయితే ఒక షాకింగ్ న్యూస్ తీసుకొచ్చాను. ఈ న్యూస్ విన్న తర్వాత ఏదైతే 2021 ఏదైతే సంవత్సరాల్లోని అత్యంత దారుణంగా అయితే చనిపోయారు కదా కరోనా వచ్చి చాలామంది, అటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని చెప్పే విధంగా అయితే ఒక వార్త అయితే చక్కర కొడుతుంది. 100% రియల్ కూడా అది. ఆ వార్త అంతా కూడా నేను చదివాను. ఆ న్యూస్ అంతా కూడా చదివిన తర్వాత నాకు కూడా భయం వేసింది. దాని గురించి అమెరికా కూడాను ఆంక్షలు విధించింది, చాలామందిని కూడా కట్టుదిట్టం చేసింది. భారత్ కూడా అలర్ట్ అయ్యింది. అసలు ఏమిటి అనే విషయాలు పూర్తిగా 1 by 1 ప్రతిదీ కూడా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఏదైతే మనకి 2020-21లోని కరోనా ఎంత విజృంభించిందో ఒకసారి ఆలోచించండి, గుర్తు చేసుకోండి. అంటే నాకు తెలిసిన మట్టుకైతే ఎలా చూసుకున్నా కానీ రిలేషన్లో ఎవరో ఒకరు చనిపోయారు. అంటే దూరపు రిలేషన్ అయినా దగ్గర రిలేషన్ అయినా కానీ ఎవరో ఒకరు చనిపోయారు అన్నమాట. రిలేషన్లోని ప్రతి ఒక్క రిలేషన్లోని. ఇంకో మాట చెప్పాలంటే రాష్ట్రంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్లో కూడాను ఒక్కొక్కరిగా అయినా చనిపోయారు అన్నమాట. కనీసం ఒక్క వ్యక్తి అయినా కరోనా ఎఫెక్ట్ అయి చనిపోయారు అన్నమాట. అంటే అంత దారుణంగా విజృంభిస్తూ మనుషుల ప్రాణాలు తీసుకుంటూ వెళ్ళిపోయింది కరోనా. ఆ కరోనా సమయం ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది, టెన్షన్ కూడా వస్తుంది. సో దానికి ధీటుగా అయితే ఇప్పుడు ఒక కొత్త వైరస్ వచ్చింది. ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతూ ఉన్నాయి. అమెరికాయే వణికిపోయిందంటే అర్థం చేసుకోండి. అంత దారుణమైన ఒక వైరస్ వచ్చిందన్నమాట. ఆ వైరస్ ఏంటంటే ఇబోలా వైరస్ సోకి ఇప్పటిదాకా 131 మంది చనిపోయారంట. మీకు తెలిసే విషయం, 131 మంది. ఈ ఇబోలా వైరస్ సోకిన తర్వాత బాడీలోనే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతుందంట. అంటే అత్యంత దారుణమైన ఫీవర్, అంటే బాగా ఎక్కువ ఫీవర్, శరీరం కాలిపోద్దన్నమాట. ఇంక మీకు ఆ ఫీవర్ వల్ల లోన ఏ అయితే నరాలు ఉంటాయో, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే నరాలు, ఆ నరాలు చిట్లు పోయి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండడం వల్ల ఈ ఎబోలా వైరస్ సోకిన తర్వాత వాళ్ళు చనిపోతున్నారంట. సో దీన్ని ఇప్పుడు ఏదైతే WHO ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ WHO అయితే తీవ్రంగా హెచ్చరించింది. మొత్తం ప్రపంచ దేశాలు అందరూ కూడా తీవ్రంగా హెచ్చరించింది. ప్రతి దేశం కూడా దీన్ని చిన్నగా తీసుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోండి అని చెప్పి మొత్తం WHO మొత్తం వరల్డ్గా అందరికీ అన్ని దేశాలకు కూడా హెచ్చరించింది. సో ఇప్పుడు ఈ వైరస్ మీద అమెరికా కూడా చాలా తీవ్రమైన ఆంక్షలు విధించింది అన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ విజృంభిస్తుందంటే ఏదైతే కాంబో ఉందో కాంబోలోని చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంట. అంతేకాకుండా యుగాండ్లో కూడా ఉన్నాయంట. అంతేకాకుండా ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ ఎబోలా వైరస్ విజృంభించేస్తుందంట. అక్కడ చాలా దారుణంగా ఉందంట పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఈ ఎబోలా వైరస్ సోకిన వ్యక్తులు అంటే ఒక 2-3 రోజులు చనిపోతున్నారంట. దారుణమైన పరిస్థితులు ఏర్పడినాయి అంట అక్కడ. సో ఎప్పుడైతే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడినాయో అమెరికా ఏమన్నా ఎలర్ట్ అయింది. ఏదైతే కాంబో, అదేవిధంగా యుగాండా, ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల కంట్రీస్ ఉన్నాయన్నమాట, ఒక 4-5 కంట్రీస్. ఈ 4-5 కంట్రీస్ నుంచి కూడా ఏ వ్యక్తి రాకూడదు మా దేశానికి అని చెప్పేసి కఠినమైన ఆంక్షలు విధించింది. అంతేకాకుండా అమెరికాకి సంబంధించిన కొన్ని మతపరమైన ఏదైతే ప్రచారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించినవి ఆ వ్యక్తులు అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారంట. ఆ డాక్టర్స్కి అయితే సోకిందంట ఈ వైరస్. ఈ వైరస్ ఎప్పుడైతే సోకిందో అమెరికా ఆంక్షలు విధించింది కదా, వాళ్ళు అసలు సస్యమే రానవలేదంట. ఎందుకంటే 21 డేస్ అమెరికా అయితే ఈ ఆంక్షలు విధించింది. ఈ 21 డేస్ ఆ డాక్టర్స్ రావడానికి వీలేదని చెప్పేసి సస్యమేరా చెప్పేసింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అమెరికాకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళు రావడం వల్ల మళ్ళీ అమెరికాలో ఈ వైరస్ విజృంభించేస్తుంది అని చెప్పేసి అమెరికా ఇటువంటి రూల్ తీసుకొచ్చింది అన్నమాట. ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అన్నీ కూడా ఎలర్ట్ అయిపోయాయి. మొత్తం అన్ని దేశాల నుంచి దేశాలు వెళ్ళి ఏదైతే ఫ్లైట్లు ఉన్నాయో వాటి దగ్గర ఎలర్ట్ అయిపోయాయి. ఆ దేశాలు కూడా ఆంక్షలు విధించేశాయి. సో ఎందుకంటే దేశ ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళ దేశాల్లో అన్నీ కూడా ఆంక్షలు విధించాయి. ఇప్పుడు మన దేశం కూడా అదే దిశగా అడుగు వేస్తూ ఉంది. ప్రపంచ దేశాల్లో ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా గమనిస్తూ ఉంది. ఏదైతే ఎబోలా వైరస్ ఉందో ఎబోలా వైరస్ ఎఫెక్ట్ అయితే మన భారతదేశంలో ప్రస్తుతానికి లేదు. ఒకవేళ వస్తే కనుక ఏం చేయాలి, దాన్ని ముందుగానే ఏ విధంగా కట్టుడు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే దాని గురించి అన్ని విధాలుగా అయితే చర్చిస్తూ ఉంది. మొత్తం ఇంటర్నేషనల్ అన్నీ కూడాను ఎక్కడేం జరుగుతుందో అన్నీ కూడా గమనిస్తూ ఉందన్నమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఎబోలా వైరస్ రావడం వల్ల 131 మంది చనిపోయారు కాంబోలోని. అదేవిధంగా యుగాండాలో కూడా ఎంతోమంది చనిపోయి ఉంటారు, ఆఫ్రికా దేశాలు కూడా చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఆ మ్యాటర్ మన దగ్గర రాలేదు. నేను కాంబో న్యూసే చదివాను. ఈ న్యూస్ ఎప్పుడైతే చదివానో దీని గురించి అమెరికా, భారతదేశం ఏమేమి ఈ నిర్ణయాలు తీసుకున్నాయో ప్రతి రిలేటెడ్ న్యూస్ అంతా కూడా చదివాను. ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గ్యాదర్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట మీకు. సో ఏది ఏమైనా కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ ఎబోలా వైరసే కాదు, మన పరిసర ప్రాంతాల్లో శుభ్రత లేకపోతే కనుక ఎబోలా లాంటి ఇంకో వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చేయవలసిన పని ఒకటే ఉందన్నమాట. అదేంటంటే మన పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిసర ప్రాంతాలతో పలంగా మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
కొంతమంది ఇంటి పరిసర ప్రాంతాలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్తని కనీసం ఒక వారం దాకా ఆ బకెట్‌లో వేసి ఉంచుతారన్నమాట. ఆ వారం ఆ బకెట్‌లో ఆ చెత్త కుళ్ళిపోయి దాంట్లో పురుగులు, వైరస్, బ్యాక్టీరియా ఎక్కడలేని బిమారీలన్నీ కూడా దాంట్లోనే ఏర్పడతాయి. ఆ ఏర్పడిన తర్వాత దాన్ని పట్టుకొని మాస్క్ కూడా పెట్టుకోకుండాను పట్టుకొని అలా తీసుకెళ్ళి బయట పోసేసినప్పుడు ఆ బ్యాక్టీరియా ఏదైతే వైరస్ ఉంటుందో అంతా కూడా ముక్కు ద్వారా లోనకెళ్తది. చాలామంది చేస్తున్న తప్పు ఇదే. వైరస్ అక్కడ పుట్టిందంటే ఒకసారి ఆలోచించండి. కాంబో అనేది ఏంటి మీకు ఆలోచించండి. కాంబో అనే కంట్రీ యుగాండా, ఆఫ్రికా దేశాలు ఇవన్నీ కూడా పేద దేశాలు ఇవి. చాలా పేద దేశాలన్నమాట. అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు. వాళ్ళ ఇల్లులు కూడా మట్టి ఇల్లులు అన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ శుభ్రత ఉండదు. ఆ శుభ్రత లేకపోవడం వల్ల ఈ ఎబోలా వైరస్ అనేది అక్కడ విజృంభించేస్తుందన్నమాట. సో మన భారతదేశంలో కూడాను ఈ శుభ్రత దాని మీద మన వాళ్ళు అవగాహన పెంచుకోకపోతే అక్కడ ఎబోలా వచ్చింది కదా, ఎబోలా లాంటిది ఇక్కడ కూడా రావచ్చు. చెప్పలేం. ఎందుకంటే శుభ్రత ఎక్కడైతే ఉండదో అక్కడే వైరస్లు వస్తూ ఉంటాయన్నమాట. చాలామంది మనం చూస్తూ ఉంటామన్నమాట. వాళ్ళు శుభ్రత పాటించరు అసలు. ఎక్కడ తినది అక్కడే పడేస్తారు. కనీసం క్లీన్ చేసుకోరు. శుభ్రత ఉండదు. అటువంటి వ్యక్తుల వల్లే దేశానికి డేంజర్. మీరు చేయని పక్షంలోని మీ పిల్లలు కూడా అలా తయారవుతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉండండి. అదేవిధంగా మిమ్మల్ని ఫాలో అవుతున్న పిల్లలకు కూడా నేర్పించండి. మీరు ఎప్పుడైతే ఇలా శుభ్రంగా ఉంటారో మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా శుభ్రంగా ఉంటారన్నమాట. అది ఒక చైన్ సిస్టమ్ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు నేను శుభ్రంగా ఉన్న తర్వాత నా ఎదుటివాడే శుభ్రంగా లేకపోతే నేను ఏమో అంటానేమో అని చెప్పి అతనికి భయం వస్తుంది. అందుకని చెప్పి శుభ్రంగా ఉంటారు. అందుకే పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తాను మీకు. ఏదైతే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా, ఈ కరోనా వైరస్ మీరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? చైనా నుంచి అనుకుంటున్నారు కదా. చైనాయే ఏదో దొంగతనం చేసి దొంగ దెబ్బ చేసింది మనకి, చైనాయే సృష్టించింది మీరు అనుకున్నారు కదా. అసలు చైనా ఆ వైరస్ని క్రియేట్ చేసింది ఎక్కడ తెలుసా? ఏదైతే చైనాలోని చేపలు ఫిషింగ్ ఉంటుంది కదా మీకు, ఫిషింగ్ అంతా కూడా కటింగ్ కట్ చేస్తూ ఉంటారు చైనా ఏరియాలో. అక్కడ ఆ ఏరియాలోని శుభ్రం లేకుండా అశుభ్రంగా ఉన్న ఏరియాలోని ఈ కరోనా వైరస్ పుట్టిందని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ వైరస్సే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం వెళ్ళింది అంటారన్నమాట. అత్యంత దారుణమైన అంత పవర్ఫుల్ వైరస్ ఆ చెత్త చెదారంలో పుట్టిందని చెప్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఏ వైరస్ అయినా కానీ శుభ్రత ఎక్కడ లేకపోతే అక్కడే పుడుతుంది అన్నమాట. ఆ వైరస్తో పరంగా బ్యాక్టీరియా కూడా ఉంటుంది. రీసెంట్గా కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి. ఆ సిచ్యువేషన్లు ఏంటంటే పుచ్చకాయ తిని దగ్గరగా ఇప్పుడు దాకా ఎంతమంది చనిపోయారు తెలుసా? 6 చనిపోయారు. 6 ఏ విధంగా చనిపోయారంటే ఏదైతే మహారాష్ట్ర ముంబైలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఫ్యామిలీ చనిపోయారు. ఛత్తీస్గఢ్లో 4 పిల్లల్లోని ఒక పిల్లోడు చనిపోయాడు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని 2 తండ్రి కొడుకు పుచ్చకాయ తిని దాంట్లో తండ్రి చనిపోయాడు. అంటే ఈ అన్నిటికి కారణం ఏంటి? పుచ్చకాయ తప్పు కాదు, శుభ్రత లేకపోవడం వల్ల తప్పు మాట. శుభ్రంగా వాళ్ళు పెట్టుకోవడం వల్ల కోసేసిన తర్వాత ఆ ఈ డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ పక్కనే అలా వదిలేయడం వల్ల ఆ పుచ్చకాయ మీద బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా అంతా కూడా మన కడుపులోకి వెళ్ళింది మాట. అది వాళ్ళ కడుపులోకి వెళ్ళింది వాళ్ళు మళ్ళీ తిన్న తర్వాత కొన్ని గంటల తర్వాత. సో అలాగ వాళ్ళ కడుపులోకి వెళ్ళడం వల్ల అది ఆ బ్యాక్టీరియా అంతా కూడా పాయిజన్ అయ్యి వాళ్ళకి విపరీతమైన అస్వస్థతకు గురయ్యారు. వామిటింగు, మోషన్స్, విపరీతమైన అస్వస్థతకు గురైపోయి పాపం లాస్ట్కి కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయారు. సో ఈ విధంగా అయితే శుభ్రత లేకపోవడం వల్లే వైరస్ అనేది విజృంభిస్తుంది. మనం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది చేతికి హ్యాండ్ శానిటైజర్ అన్నీ చేసేవారు, చాలా శుభ్రంగా ఉండేవారు, మాస్క్ పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు? శుభ్రత కదా. హ్యాండ్ శానిటైజర్ మనం కొట్టుకుంటామంటే శుభ్రత గురించే కదా. సో ప్రస్తుతం మనం అవగాహన పెంచుకోవాల్సింది దేని మీద? శుభ్రత మీద మాట. ఈ విధంగా అయితే ఎబోలా వైరస్ విజృంభించేస్తూ ఉంది. మన భారతదేశంలోకి ఇది ఇప్పుడు దాకా ఇది ఎంటర్ అవ్వలేదు. ఒకవేళ ఎబోలా వైరస్ ఎంటర్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, మామూలుగా కాదు. తగు జాగ్రత్తలుగా ఉండాలి. ఎవరైతే ఇతర దేశాలకి ఇటు నుంచి అటు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించింది భారత ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలుగా ఉండండి. చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. అక్కడ ఏదైతే ఎబోలా వైరస్ ఉందో దాని నుంచి దూరంగా ఉండండి. మీకు మీరు ప్రొటెక్షన్గా రక్షించుకోండి అని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతానికైతే ఎటువంటి కండిషన్లో ఎటువంటి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో ఏవి కూడా విధించలేదు. ప్రస్తుతానికైతే యథాతిథిగా అన్నీ కూడా కంట్రీస్ నడుస్తూ ఉన్నాయి ఫ్లైట్లు. కాకపోతే చాలా తగు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరించింది. ఒకవేళ ఆ వైరస్ కానీ ఇండియాలోకి వస్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలు భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి నాకు తెలిసిన మటుకైతే. ఎందుకంటే ఎబోలా వైరస్ అంత డేంజరస్ వైరస్, కరోనాకి ధీటుగా వస్తుందని చెప్తూ ఉన్నారన్నమాట. సో చూశారు కదా, మనం అందరం కూడా శుభ్రంగా ఉంచుకుందాం. మన పరిసర ప్రాంతాలని, మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుందాం. ఎవరైతే శుభ్రంగా ఉండరో వాళ్ళు కూడా దయచేసి మీరు శుభ్రంగా ఉండండి. శుభ్రం లేకపోవడం వల్ల ఇటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు వస్తాయి. మనం తినే ఫుడ్లో కూడా మిక్స్ అయ్యి మనం చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక అవగాహన వచ్చే విధంగా అయితే చెప్పండి ప్రతి ఒక్కరికి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. మంచి కామెంట్ ఎలా ఉండాలంటే,
ఈ శుభ్రత మీద, ఈ వైరస్లో, ఈ బ్యాక్టీరియా మీద ఒక అవగాహన వచ్చే విధంగా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ ఈ వైరస్ మీద, బ్యాక్టీరియా మీద మీకు అవగాహన ఉంటే కనుక కామెంట్ చేయండి. దాని మీద ఆ వైరస్, బ్యాక్టీరియా ఏ విధంగా వస్తుందనే దాని మీద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వచ్చి కామెంట్ చదువుతూ ఉంటారు. ఆ కామెంట్ చూసి ఎంతో కొంతమంది నేర్చుకుంటారు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళని ప్రాణాలే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా కాపాడుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. అటువంటి కామెంట్ చేస్తారని. సో చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.